హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించి ఈ రోజు మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఏంటంటే లైక్ ఏ విధంగా అంటే మాకు ఈ ఫేజ్లో సీటు వచ్చింది కానీ మాకు సీట్ నచ్చలేదు, మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ లేదు, మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. మరి ఇక్కడ వచ్చేసి మళ్ళీ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మళ్ళీ స్టార్ట్ బుక్ చేసుకోవాలా, మళ్ళీ ఫీ పేమెంట్ కట్టాలని ఇక్కడ డౌట్స్ అయితే ఉండడం చూడడానికి మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ డౌట్స్కి ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ మనం ముందు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు, మళ్ళీ మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవద్దు. ఓకే, అదేవిధంగా మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చినా రాకున్నా మీరు సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. ఎవరికైతే యొక్క ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిందో ఆ స్టూడెంట్స్ అయితే ముందుగానే మీ యొక్క సీట్ అలాట్మెంట్ తీసుకున్న తర్వాత రిపోర్టింగ్ అయితే చేసుకోండి. రిపోర్టింగ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అయితే మీకే ఉంటుంది. కాబట్టి ముందుగా యొక్క ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట మీకు ఏ కాలేజ్ వచ్చినా, మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చని కాలేజ్ వచ్చినా మీరు ముందుగా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ నేను లైక్ ఏ విధంగా అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ వేరే కౌన్సిలింగ్ చూసి ఉన్నాను. లైక్ ఆ కౌన్సిలింగ్ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎవరికైతే సీటు వచ్చిందో ఆ స్టూడెంట్స్ అనేది కూడా ఈ యొక్క ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నెక్స్ట్ ఫేజ్కి అలౌ చేయలేదు. అందుకే చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరైతే ముందుగా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ ఫేజ్లో మీకు సీటు వచ్చిన వాళ్ళు ఈ బ్రాంచ్ మీకు నచ్చకపోతే నెక్స్ట్ ఫేజ్లో మరి ఏ విధంగా తెచ్చుకోవాలి, మీ ర్యాంక్ ఎంత ఉందని స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఈ యొక్క డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చాను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఎవరైతే ఇంకా కొత్తగా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ కాలేదో ఈ కౌన్సిలింగ్కి ఈ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ అయ్యారంటే మీకు అవసరం లేదు, మీరు ఎన్ని ఫేజెస్ కండక్ట్ చేస్తే అన్ని ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఈ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై అయిందని భావిస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ ఈ విధంగానే రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, అంతవరకు అయితే మీరైతే ఈ యొక్క అప్డేట్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ అయితే. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.